తమిళ బిగ్ బాస్లో ఆర్జే పార్వతి అట్లాగే అతనిలాగా ఆ కరీముద్దీన్ లాగా వీళ్ళిద్దరిలాగా తెలుగు బిగ్ బాస్లో సీజన్ 9లో కానీ ప్రీవియస్ సీజన్లో కానీ ఎవరన్నా మీకు అనిపించారు అంత వరస్ట్గా బిహేవ్ చేసిన వాళ్ళు హౌస్లో మీకు ఎవరన్నా కనిపించారా? నాకైతే ఎవరు కనిపించలేదు. మీకు ఎవరైనా తెలుసుంటే వాళ్ళ పేరు కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. ఆల్రెడీ మొత్తం రచ్చ అవుతుంది. రెడ్ కార్డ్ చూపించారు, వీళ్ళు వెళ్ళి కాళ్ళ మీద పట్టు. అసలు ఏం జరిగింది చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నా. టికెట్ ఫినాలకు ఒక టాస్క్ పెట్టారు, కార్లో కూర్చున్నారు అందరూ హౌస్మేట్స్ 8 పీపుల్ దాకా ఉన్నారు. ఒకళ్ళు బయట ఉన్నారు, అతను కెప్టెన్ మరి ఆల్రెడీ టాస్క్ వచ్చిందో నాకు ఐడియా లేదు, బట్ బయట కూర్చొని ఉన్నాడు అతను. కార్లోంచి బయటకు వెళ్ళిపోవాలి, ఎవరైతే ఉండలేరో వాళ్ళు వెళ్ళిపోవాలి. సో ఉండలేని పర్సన్ ఆకలేసో వాష్రూమ్ వేసో వెళ్ళిపోతే అది వేరే కదా, కానీ తోసేసుకుని నెట్టేసుకునే కార్యక్రమం స్టార్ట్ చేసింది విజయపార్వతి. ఆల్రెడీ 1 month బ్యాక్ 4-5 weeks బ్యాక్ తన కంటికి గాయమయ్యి పక్కన వాళ్ళతో కొడితే లేకపోతే పొరపాటున తగిలితే ఎట్లా ఇబ్బంది ఉంటుందో తెలిసినటువంటి వ్యక్తి మళ్ళీ శాండ్రాని టార్గెట్ చేసి కరీముద్దీన్ ఏదో ఉంది అబ్బాయి అతను అండ్ విజయపార్వతి కలిసి ఈ శాండ్రాని టార్గెట్ చేసి కాళ్ళతో బయటికి నెట్టేశారు. నెట్టేయడమే కాకుండా కింద పడిపోయినటువంటి పిల్ల బ్యాక్ మీద నుంచి డోర్ వేసేసే ప్రయత్నం చేస్తే బయట ఉన్న ఒక అతను ఆపి మీద నుంచి కారు వేస్తున్నావు, నువ్వు డోర్ వేస్తున్నావు గట్టి గట్టిగా అరిచాడు. లోపల వాళ్ళందరూ తిడతానే ఉన్నారు, ఆపు మీరు చేసే తప్పు, ఇట్లా చేయకండి, అది ఇద్దని. పరిగెట్టుకుని ఆ పిల్లల్ని అంటే టాస్క్ వదిలేసి మరి బయటకు అమ్మాయికి ఫిట్స్ లాగా వచ్చేసింది. బయటకు వచ్చాక ఒక రకంగా అయిపోయింది మనిషి. వెంటనే తీసుకొని మెడికల్ రూమ్కి కూడా పరిగెట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ టాస్క్ కూడా మధ్యలో వదిలేశారు, ఆపలేదు కానీ టాస్క్ నడుస్తుంది కానీ వదిలేసుకుని వెళ్ళిపోయారు బయట. అయినా కానీ కొంతమంది దివ్య లాంటి వాళ్ళు లోపల నుండి గట్టిగా పోరాటం చేసి అమ్మాయి పేరు ఒక అమ్మాయి దివ్య బయట పడేసిన శాండ్రాకి సపోర్ట్గా నేను నిలబడ్డాను ఇక్కడ అని చెప్పి గట్టిగా పోరాటం కూడా చేసింది. వీకెండ్ వచ్చేసరికి ఏం కాదనుకున్నారు, కానీ పిచ్చదిట్లు తిట్టి నాగార్జున ప్లేస్లో అక్కడ హోస్ట్గా ఉండేటువంటి విజయ్ సేతుపతి 2 రెడ్ కార్డ్స్ చూపించాడు. వెళ్ళి శాండ్రా కాళ్ళ మీద ఇద్దరు ఒంగుని క్షమించమని కుక్కల్లాగా అడుక్కుంటే కానీ హౌస్లో ఉండేవాళ్ళ. ఇంత సీరియస్ ఇష్యూ జరిగింది. అయినా కానీ ఇదంతా జరిగిన తర్వాత రోజు నుంచి మళ్ళీ వీళ్ళిద్దరూ శాండ్రాకి అగెనిస్ట్గా ప్లాట్ చేయడం, శాండ్రాకి అగెనిస్ట్గా మాట్లాడడం, అంతేకాకుండా డార్క్ రూమ్లో ఇద్దరు కూడా టైం ఎక్కువ స్పెండ్ చేయడం. అది పర్సనల్ లెవెల్ అనుకోవచ్చు, అది బిగ్ బాస్కి వాళ్ళకి సంబంధించి. కానీ మూడో మనిషిని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం ఏమాత్రం యాక్సెప్ట్ చేయకూడదు. మళ్ళీ శాండ్రా కావాలని చేసింది, సింపతి కోసం ఇదంతా చేసింది, జనాల్లో పాజిటివ్ అవటం కోసం చేసింది. మనకి రెడ్ కార్డ్స్ ఇచ్చినప్పుడు చూసావా ఎంతమంది జేజేలు కొట్టి ఎంతమంది చప్పట్లు కొట్టారు. చూడు మరి ఈ లెవెల్లో నా మీద టార్గెట్ చేస్తుంది శాండ్రా, ఇలా చేస్తుంది శాండ్రా, మనల్ని కావాలని ఇరికిచ్చింది, కావాలని ఫిట్స్ వచ్చినట్టు యాక్ట్ చేసిందని పిచ్చివాగుడు ఏదైతే రెడ్ కార్డ్స్కి ముందు మాట్లాడారో దాన్ని మళ్ళీ హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడడం అంటే కంప్లీట్ అయిపోయింది. వీకెండ్ వాళ్ళు మండే ఎపిసోడ్ మండే లైవ్ చూసి చెప్తున్నాం. మండే ఎపిసోడ్లో మండే లైవ్లో కూడా వాళ్ళు మాట్లాడడం అనేది చూస్తుంటే ఎంత దారుణంగా ఉంటారా. రెడ్ కార్డ్స్ ఇచ్చి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయి క్షమించానంటేనే విజయ్ సేతుపతి హౌస్లో ఉంచితే అయినా కూడా మళ్ళీ సెట్ అయిన తర్వాత కూడా ఇదే వాగుడు. ఈ నామినేషన్స్లో కూడా అమ్మాయిని సెలెక్ట్ చేద్దామా అన్నట్టుగా ఆలోచించి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయారు, వేరే ప్లేసెస్కి పేర్లకు వెళ్ళిపోయారు. ఎంత చండాలంగా ఎట్లా ఉంటారా బాబు, మనోళ్ళే బెటర్ ఇంకా నయం అనిపించింది. మన సీజన్స్లో కూడా ఎవరు ఇంత నీచంగా అయితే లేరు అనిపించింది. ఎవరన్నా ఉన్నారా మీకు తెలిసి కామెంట్ చేయండి వాళ్ళ పేరు.